అంటే మెయిన్ పార్టీ చీఫ్ మినిస్టర్ అవ్వాలి. మరి ఎవరితో పొత్తు పెట్టుకోవాలనుకుంటున్నాడు? డిప్యూటీ సీఎంకి ఎందుకు తనను తాను రెస్ట్రిక్ట్ చేసుకుంటున్నాడో తెలియదు. ఏదో తనకు తాను ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ లాగా నన్ను నాలుక కోస్తాను, ఇంకొకసారి దళిత క్రైస్తవుల గురించి మాట్లాడితే ఇంకొకసారి ఏంట్రా, నేను ప్రతిరోజు మాట్లాడుతాను దాని గురించి, మళ్ళీ మాట్లాడతాను. దళిత క్రైస్తవులకి రిజర్వేషన్స్ వర్తించవు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. రాజ్యాంగంలో ఆర్టికల్ 341లో ఉంది. దాని గురించి మాట్లాడితే అది నాలుగు కోసేస్తానంటున్నాడు. ఇట్స్ ఏ క్రైమ్. ఎలాగా చంపుతానని బెదిరించడం, సమాధి కడతానని బెదిరించటం, దీస్ ఆర్ ఆల్ క్రిమినల్ యాక్టివిటీస్. మరి అంత బరి తెగించి నరాడికి చెప్పా, నిన్న సోషల్ మీడియాలో కూడా పెట్టాను, నిచ్చినేసుకోవాలరా నువ్వు నా నాలుగు కోయాలంటే పుట్టినవాడుగా అని. అసహ్యంగా ఉంటుంది నేను అలా మాట్లాడాలంటే. కానీ పరిధి దాటి ప్రవర్తించేలాగా ఇలాగా చేయటం అనేది అది కరెక్ట్ కాదు. ఆ భాష తప్పు. నాలుగు కోసి ఏం చేసుకుంటాడు అనుకుంటే పవన్ కళ్యాణ్ గారికి పంపిస్తా అంట. సరే, నన్ను జీరో అనుకున్నాడేమో, మరి నా నాలుగు కోసి పవన్ కళ్యాణ్ గారికి పంపించేస్తే పవన్ కళ్యాణ్ గారు భయపడిపోయి ఆయన కూడా ఈ సనాతనవాదం నుంచి, హిందుత్వం నుంచి భయపడి తెగిన నా నాలుక చూసి ఆయన భయపడి శ్రావణ్ కుమార్ గారు నన్ను క్షమించండి అని చెప్పి అడుగుతారని చెప్పి మరి లిల్లీ అనుకుంటున్నాడా అనేది నాకైతే అర్థం కాదు. సో మరి ఇక్కడ ఇటువంటి ఆరోపణలు చేసినప్పుడు ఎస్, ఇట్ కమ్స్ అండర్ క్రిమినల్ యాక్టివిటీ. పొద్దున్న నన్ను అడిగారు, ఒకళ్ళిద్దరు ఫోన్ చేశారు, మీరేమైనా కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నారా, వీడి మీద కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నారా? ఎందుకంటే అతను ఒక హత్యకు ప్రేరేపించే విధంగా మాట్లాడాడు, సమాధి కడతానన్నాడు, నాలుగు కోసి వేరే వాళ్ళకి పార్సిల్ చేస్తానన్నాడు. మరి ఈ రకంగా వ్యక్తిగతంగా హింసించే విధంగా, ఇప్పుడు ఏదో నాకు ఏదో పందిలో ఉన్నాడు, ఏదో ఉన్నామంటే అది ఓకే, అది పరువు నష్టం. సో పరువు నష్టం కేసు వేసుకుంటాం. పరువే లేనివాడి మీద అసలు పరువే లేదు, ఎంతగానే వేస్తాం, ఏమైనా వేస్తాం. సో ఈ కేసులన్నీ వేస్ట్. కానీ ఇక్కడ మాట్లాడింది ఫిజికల్గా మాట్లాడాడు. సో ఫిజికల్గా మాట్లాడినప్పుడు కేసు పెడతావా అని నన్ను అడిగితే ఆలోచించాను నేను కూడా. కానీ కాస్త సంయమనం. ఎందుకంటే మొన్న మధ్య పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని చెప్పారు మీకు గుర్తుందా? అంటే నేను హోమ్ మినిస్టర్ కానందువల్ల ఈ క్రిమినల్స్ ఎలా ఎవరెస్ట్ వచ్చినట్టు వాళ్ళు ఉన్నారు అని. అటువంటి క్రిమినల్ లేడు. బరి తెగించి బజార్లమ్మట తిరుగుతూ, మరి ఆడికి పర్మిషన్ ఎవరు ఇచ్చారో, ఇలాగా బరి తెగించి మాట్లాడే వాళ్ళకి ఎవరు ఎందుకు ప్రోత్సహిస్తున్నారో తెలియదు. మరి బరి తెగించి మాట్లాడి ఇలా చేశారు క్రిమినల్ లాగా. సో
ఇటువంటి క్రిమినల్స్ ఆట కట్టిస్తాను అని, హోమ్ మినిస్టర్ అయితే ఆట కట్టిస్తానని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. సో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అంటే ఆయన ఊరికేనే మాట్లాడరు. ఎందుకంటే కూటమిలో ఒక ప్రముఖ నాయకుడు ఆయన. మరొక కూటమిలో తెలుగుదేశం పార్టీ తర్వాత ఎక్కువ స్థానాలు ఉన్న పార్టీ నాయకుడిగా, ప్రజల్లో ఎంతో ఆదరాభిమానాలు ఉన్న వ్యక్తిగా మరి ఆయన ఆ మాట హోమ్ మినిస్టర్ అయితే అన్న మాట అన్నారు కాబట్టి చూద్దాం. మరి రేపు కేంద్రంలో ఒక వారం రోజుల్లోని ఇవాళ పేపర్లో కూడా వచ్చినాయి, అన్ని పేపర్లలో సాక్షితో సహా కేంద్రంలో త్వరలో ఇది క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అని, ఆ తర్వాత రాష్ట్రంలో అని. ఏమో పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అయితే, ఎందుకంటే నా నాలుక ఆయనకే కానుకగా భయపెట్టే విధంగా ఇస్తానన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అయ్యాక నేను ఖచ్చితంగా కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాను. చూద్దాం.